ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో బిఎల్ఏ టూలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లే సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు వారితో సమన్వయంగా ఉండి రోజువారీ వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. తొలగించిన ఓట్ల వివరాలను వెంటనే పార్టీ ఇన్ఛార్జీలకు పంపాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో 23 లక్షలకు పైగా ఓట్లలో 18 లక్షల ఓట్లు మాత్రమే మ్యాపింగ్ లో ఉన్నాయని, ఇంకా 5 లక్షలకు పైగా ఓట్లు మ్యాపింగ్ కాలేదని తెలిపారు. ప్రతి ఓటు కీలకమని, స్థానికంగా లేని వారి వివరాలను కుటుంబ సభ్యుల ద్వారా సరిచూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా పిలుపునిచ్చారు. ప్రజల్లో అయిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో గారికి స్వాగతం, సుస్వాగతం. కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే నా పాటుగా ఫహీం ఖురేషి గారు నన్ను వెన్నుతట్టి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నువ్వు నిలబడాలా, ధైర్యంగా నిలబడంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బొజ్జు గారి తర్వాత అతి ఎక్కువ మా సాజిద్ గారు ఈరోజు సీఎం రిలీఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ లో సయ్యద్ మొహమ్మద్ గారు గారు అహ్మద్ ఇప్పుడు గడ్డ వనిత గారు, ప్రవీణ్ ముందే గారు. ఆదిలాబాద్ లో అడుగు పెట్టిన నుండి నిత్యాన్నదాతగా పేరు ప్రతిరోజు సతీష్ గారు, మండేవారు ఉజ్వల గారు, పంచభూత ఈ యొక్క రివిజన్ పట్ల మనమందరం కూడా జాగ్రత్తగా లేకపోతే నాయకులను కానీ కార్యకర్తలను కానీ అట్లాగే బూత్ లెవెల్ ఈనాడు ఉన్నటువంటి ఏజెంట్స్ బిఎల్ఎస్ కానీ మనం పట్టించుకోకపోతే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుంది. రేపు ఎవరు ఎంపీపీలు కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, ఏ ఎన్నిక జరిగినా కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలన్నా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనము ఈ వచ్చేటువంటి సర్ ప్రక్రియ ఉందో జూన్ 25 నుంచి అంటే సుమారుగా 40 రోజుల పాటు దీన్ని పూర్తిగా ఈ 40 రోజుల పాటు కంప్లీట్గా మనం దీని పట్ల శ్రద్ధ వహిస్తేనే అది సాధ్యమవుతుంది. కరెక్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి బిఎల్ఏ కూడా బిఎల్ఓ ఎక్కడ ఏ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. వాళ్ళతో పంచాయతీ కొట్లాట పెట్టుకోకుండా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకునే కార్యక్రమం చేసి మన ఈ యొక్క ఓటర్ సంబంధించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళను తీసేయవచ్చు, అట్లాగే డబ్బులు ఉన్న వాళ్ళను తీసేయవచ్చు. కానీ ఎక్కడ ప్రమాదం ఉంటుందంటే మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా సరే పని వలస పోయిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి మహారాష్ట్రలో పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంత సెక్షన్ హైదరాబాద్లో పోయిన వాళ్ళు ఉంటారు, వివిధ వృత్తుల వల్ల వాళ్ళ యొక్క బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మైనార్టీలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆ ఇంటి పెద్ద మనిషి లేకపోతే అక్కడ అలౌ చేయదు జనరల్గా. సో అక్కడ కూడా సమస్య ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఎస్టీలు కానీ గోల్స్ కానీ వీళ్ళకి సంబంధించి కూడా ఆ ప్రమాదం పుచ్చుకొస్తుంది. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే ఈ రోజున ఈ యొక్క ఎలక్ట్రల్ మ్యాపింగ్ ఇది జరిగిందో చూస్తే మొదటగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క బిఎల్ఏస్ ఒకసారి చేయతండి. ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన బిఎల్ఏస్ మాత్రమే. ఆదిలాబాద్ బిఎల్ఏస్ ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన బిఎల్ఏస్, ఓటు నియోజకవర్గాలకు సంబంధించిన బిఎల్ఏస్. అంటే ఇంకా మరి కొందరికి సమాచారం లేకుండా అందరు వచ్చినట్టుగా కనపడలేదు. రెండవది ఈ రోజున ఏదో ఇలా మొహరం పండుగ ఉందంటారు కాబట్టి అదో సంబంధించవచ్చు. కానీ మళ్ళీ మీరు ప్రతి ఒక్కరితోటి కూడా సత్సంబంధం పెట్టే కార్యక్రమం చేయాలి. ఒకసారి మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లెక్క తీస్తే 23,39,191 ఓట్ల కాను మ్యాపింగ్ అయినటువంటిది 18,25,000. అంటే
అన్మ్యాప్ అయితే 5,10,000 ఓట్లు. అంటే ఆదిలాబాద్లో 44.04%. అంటే హయ్యెస్ట్ ఓటర్ మ్యాపింగ్ కాంది ఆదిలాబాద్ 44.04, అట్లాగే మంచిర్యాల 44.98%, అట్లాగే నిర్మల్ 44.92. అంటే ఆల్మోస్ట్ 44% ఓటర్లది అసలు మరి మ్యాపింగ్ కాలేదు. ఎందువల్ల కాలేదు ఏందనేది ఒక మిస్టరీ, క్వశ్చన్ మార్క్. సో దీనిపైన బిఎల్ఏస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఈ 40 రోజుల పాటు సుమారుగా ఇల్లు తిరగాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఓట్ల తొలగింపులో బీజేపీ ఒక టార్గెట్ ఏంటి? ఏదైతే సెక్యులర్ భావజాలం ఉన్న వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఓటర్లందరూ కూడా తొలగింపు చేస్తారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఇంక ఏ ఇతర పార్టీలైనా కావచ్చు. ఈ ఓటర్లు మాత్రమే తొలగించడానికి అర్హులుగా వాళ్ళు భావిస్తారు. ఎవరు ఓటర్, అసలైన ఓటర్లు ఎవరిని పరిగణిస్తారు? కేవలం బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళే అసలైన ఓటర్లు, వాళ్ళే మాకు కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సరైన వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి సెక్యులర్ భావజాలం ఎవరెవరి మీద ఉంది? ఈరోజు సెక్యులర్ భావజాలం అంటే బీజేపీ పార్టీలు అన్నీ కూడా సెక్యులర్ భావజాలం. కాబట్టి బీజేపీ పార్టీల ఓట్లన్నీ కూడా తొలగింపే లక్ష్యంగా, అందులో ప్రధానంగా ముస్లింల ఓటర్లు, ముస్లింల తర్వాత దళిత ఓటర్లు, దళితుల తర్వాత ఆదివాసీ ఓటర్లు. ఇది ఒక అంశం అయితే, ఎగ్జాంపుల్గా ఖానాపూర్ ఎమ్మెల్యే బిడంబోజు గారు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85,000 ఓట్లు డేంజర్లో ఉన్నాయి. మీకు ఒకటి చెప్తాను, బోరాజు మండలంలో ఎటువంటి పెద్ద సమస్య లేదు, అయినా కూడా మీరు గట్టిగా ఉండాలా. 4,700 ఓట్లు మాత్రమే మ్యాప్ కాలేదు, మనం అక్కడ సంతోషం. జైనత్లో 4,700 పెండింగ్లో ఉన్నాయి. సాత్నాల మండలంలో 2,500, బేల మండలంలో 7,800, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 8,000 ఓట్లు ఇంకా మ్యాప్ కాకుండా ఉన్నవి. కానీ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపుగా 50,000కు పైచిలుకు ఓట్లు మ్యాపింగ్ కాకుండా ఉన్నవి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేటువంటి ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మైనార్టీలు, జైబీములు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కొంచెం అక్షరాస్యత లేని వారు పాపం. మన కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరూ గరీబోళ్ళే. ఆ గరీబోళ్ళ ఓట్లు డేంజర్లో ఉన్నాయి. బిఎల్ఏ టూలందరికీ నేను చెప్పదలుచుకున్నా. నంబర్ 1, మీకు సూపర్ బిఎల్ఏ 292 బిఎల్ఏలకు పైగా వారి మీద 30 మంది సూపర్వైజర్లను నియమించడం జరిగింది. 30 మంది, 10 బూతులకు ఒక సూపర్వైజర్ని నియమించడం జరిగింది. సూపర్వైజర్లు మీ పర్ఫార్మెన్స్ ని, మీరు పని చేస్తున్నటువంటి విధానాన్ని నా క్యాంప్ ఆఫీస్లో, డిసిసి ఆఫీస్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్వైజర్లందరికీ కూడా వార్ రూమ్ నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు సూపర్వైజర్లు వార్ రూమ్ కి బిఎల్ఏల రిపోర్టు, బిఎల్ఓల రిపోర్టు రెండింటినీ వారి పనితీరుని అనుసంధానం చేస్తారు. ఓట్ల డిలీషన్ అంటే ఓట్ల తొలగింపు 4 కారణాలు. ఒక కారణం యాబ్సెంట్, యాబ్సెంట్ అంటే గైర్హాజరు. రెండో కారణం వేరే చోటికి వెళ్ళడం. మూడో కారణం చనిపోయిన. 4వ కారణం నకిలీ లేదా డూప్లికేట్ ఓట్. డూప్లికేట్ ఓట్ల మీద మనకి ఇబ్బంది లేదు, చనిపోయిన వారి ఓటు తీయడంలో మనకి ఇబ్బంది లేదు. మన ఇబ్బందుల్లో గైర్హాజరు అంటే యాబ్సెంట్ ఉన్నారని చెప్పడం, లేదా వేరే చోటికి వెళ్ళిందని చెప్పడం, 2 రీజన్స్. కానీ ఇప్పుడు మ్యాప్ అయినవి కానీ అన్మ్యాప్ అయినవి కానీ ఓటు హక్కు వారికి రక్షింపబడ్డది. కానీ తీసేసిన వాటు అంటే 30 ఓట్లలో 5 ఓట్లు తీసేస్తే ఆ 5 ఓట్లు ఎందుకు తీసేశారని గట్టిగా దబాయించి ప్రశ్నించండి. ఆ రోజు బిఎల్ఓలకి సాయంత్రం 6 గంటలకు 5:30 గంటలకి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిఎల్ఏ, మన బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలైన బిఎల్ఏలు, సూపర్వైజర్లు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోండి. ఏమని, ఈ రోజు ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయి, అందులో ఎన్ని తీసేయబడ్డాయి, ఎన్ని ఎన్రోల్మెంట్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్రూవ్ అయినాయి. అంటే అప్రూవల్ అయిన వాటికి మనకు చాలా సంతోషం. తీసేయబడ్డ వాటి యొక్క కారణాలు తెలుసుకొని, అంటే వారిని యాబ్సెంట్ మీద, గైర్హాజరు మీద తీసేసిందా, షిఫ్టెడ్ అంటే వేరే ప్రాంతానికి తరలించడం తీసేసిందా,
ఏ కారణం చేత తీసేసిందో తెలుసుకొని వార్ రూమ్ కి ఎక్కడైనా అనుమానం వస్తే వార్ రూమ్ కి అర్జెంటుగా చెప్పండి.